వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మనం దత్తపురాణం చతుర్థ భాగం నేటితో ముగించుకోబోతున్నామమ్మా. అనగా దత్తపురాణం గ్రంథం పరిసమాప్తి చేసుకోబోతున్నాం. గురుకృప వలన, గణనాథుని విశేష దయ వలన, జగన్మాత త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క లలితామ్మవారి దివ్యానుగ్రహం చేత, జగద్గురు అయినటువంటి దత్తప్రభు సంకల్పం చేత మాత్రమే మనం ఇలాంటి గ్రంథాలని సంకల్పించుకొని జయప్రదంగా ముగించుకోగలము అనేదైతే సత్యమమ్మ. ఈ ప్రకారంగా మనం ఈ రోజుతో ఈ యొక్క గ్రంథ పరిసమాప్తి చేసుకోబోతున్నాం. నిన్నటి పారాయణ పరంగా మనం సౌనకాది మహామునులకి సూతుడు చెప్తున్నారు. అయితే దీపక వేద ధర్మ సంభాషణగా కొనసాగుతోంది కదా. అంతేకాక కలిబ్రహ్మ సంవాదంగా కూడా, వాళ్ళ సంభాషణలో కలిబ్రహ్మ సంవాదంగా వింటున్నారు కదా అందరూ. అదేమ్మా. అయితే ఈ రోజున శ్రాద్ధ విధులు తదితర అంశాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిన్న ఏ ఏ కర్మలు చేస్తే ఇది ధర్మాధర్మ విచక్షణలు, వాటిని గురించి చాతుర్వర్ణాల వారికి కూడా ఏ విధంగా సూచించారనేది తెలుసుకున్నాం. అలాగే నేడు శ్రాద్ధ విధులను గురించి ఇంకా తదితర అంశాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రాద్ధ విధులు. శ్రాద్ధకర్త క్షయావహానికి అంటే తద్దినానికి ముందు రోజు రాత్రి భోజనం చేయకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. మర్నాటి శ్రాద్ధ కర్మకు అవసరమైన బ్రాహ్మణుల్ని ఆ రోజే నియంత్రించుకోవాలి. ఆ రాత్రికి నేల మీదనే పరుండాలి. తద్దినన్నాడు తత్కర్తలు దంతధావన, తాంబూల, తైలాభ్యంగ స్నాన, రతి, ఔషధి, పరాన్న భోజనాలను వర్జించాలి. శ్రాద్ధ నియంత్రితులైన బ్రాహ్మణులకు కూడా ఇవే నియమాలు. వాళ్ళు వీటిని పాటించకపోతే బ్రహ్మహత్య మహాపాతకులవుతారు. శ్రోత్రియుడు, విష్ణు తత్పరుడు, స్వాచార నిరతుడు, ప్రశాంతుడు, సత్కులోద్భవుడు, రాగద్వేషరహితుడు, పురాణార్థ విశారదుడు, త్రిమధుత్రి సుపర్ణగ్నుడు, ఆపస్తంభ శాఖ సూక్తద్వయం సార్ధం జానాతి యః అని పదమంజరి టీకా. అది ధర్మశాస్త్రజ్ఞుడు అని తాత్పర్యం. సర్వభూత దయాపరుడు, దేవపూజారతుడు, స్మృతితత్వ విశారదుడు, వేదాంత తత్వ సంపన్నుడు, సర్వలోక హితాకాంక్షి, కృతజ్ఞుడు, గుణసంపన్నుడు, గురు శుశ్రూషణాపరుడు, పరోపదేశ నిరతుడు, అధ్యాపన తత్పరుడు అయిన విప్రుణ్ణి ఎంచుకుని శ్రాద్ధానికి నియంత్రించుకోవాలి. శ్రాద్ధ విమంత్రునికి పనికిరాని వారు ఎవరు అంటే న్యూనావయవులు, అధికావయవులు, కాయస్థులు, రోగగ్రస్తులు, కుష్టి, కునఖి, లంబకర్ణుడు, క్షతావత్రుడు, నక్షత్రపాఠజీవి, శవదాహకుడు, కువాది పరివేత్త, అన్నగారి కంటే ముందు తానే పెళ్లి చేసుకున్నవాడు, దేవలకుడు, ఖలుడు, నిందకుడు, అమర్షణుడు, ధూర్తుడు, గ్రామయాజకుడు, అసచ్ఛాస్త్రాభినిరతుడు, పరాన్నరతుడు, వృషలీపతి, వృషలీపుత్రుడు, కుండుడు, గోళకుడు, అయాజ్యి, యాజికుడు అంటే అర్హత లేని వారితో క్రతువులు చేయించేవాడు, దంభాచారుడు, వృధాముండు, అన్యస్త్రీధన తత్పరుడు, విష్ణుభక్తి విహీనుడు, శివభక్తి దూరుడు, వేద విక్రయి, వ్రత విక్రయి, గాయకులు, కావ్యకర్తలు, వైద్యులు,
శస్త్రోపజీవులు, వేదనిందకులు, దైవనిందకులు, రాజసేవకులు, కృతఘ్నులు, జూదరులు, నిత్య ప్రయాణులు, సర్వద్యూత పరాయణులు, మిథ్యాభివాదులు, గ్రామారణ్య ప్రవాహకులు, అతికాముకులు, వాంతకులు, రసవిక్రయులు, కూటసాక్షులు వీరు పనికిరారు. కుతప కాలంలో తద్దినం పెట్టాలి. అది పితృదేవతలకు అక్షయమవుతుంది. పగటి సమయాన్ని 15 భాగాలు చేస్తే అందులో 8వ భాగం కుతపకాలం అవుతుంది. అప్పటికి రవికిరణాల వేడి కొంత మందగిస్తుంది. సృష్టికర్త పితృదేవతలకు ఇచ్చిన కాలం అపరాహ్నమే కనుక ఆ సమయంలోనే వారికి పిండ ప్రదానాధికం చేయాలి. అకాలంలో ఇచ్చిన కవ్యం వారికి అందదు, రాక్షసులు దానిని కాజేసేస్తారు. కనుక దాన్ని రాక్షస కవ్య ప్రధానం అంటారు. అంచేత కుతపకాలానికి బాహా ముందే గాని సాయంకాలం గాని ఇచ్చే కవ్యం రాక్షసమవుతుంది. తత్కర్త తద్భోక్త నరకానికి పోతారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఒకే తిథి ఉంటే దానిని అఖండ తిథి అంటారు. అలాగాక ఒకే తిథి మర్నాటికి కూడా వ్యాపిస్తే దాన్ని ఖండతిథి అంటారు. క్షయాహంతో తద్దినం నాడు ఖండతిథి వస్తే అపరాహ్నానికి తిథి ఏ రోజున ఉంటుందో ఆనాడే శ్రాద్ధకర్మ చేయాలి. 2 అపరాహ్నాలకు అదే క్షయాహ తిథి ఉన్నట్లయితే గడియల వృద్ధి క్షయాలను బట్టి శ్రాద్ధకర్మ ఎప్పుడో నిర్ణయించాలి. క్షయిస్తున్నట్లయితే పూర్వదిన అపరాహ్నంలోనూ, వృద్ధి పొందుతున్నట్లయితే పరదినాపరాహ్నంలోనూ తద్దినం పెట్టాలి. క్షయాహ తిథి పూర్వదినాపరాహ్నంలో 2 ముహూర్తాలు ఉండి మర్నాడు సాయంకాలం దాకా ఉంటే పరదినాపరాహ్నంలోనే శ్రాద్ధ విధి నిర్వహించాలని చాలా మంది నిర్ణయం. కొందరు పూర్వదినాపరాహ్నంలోనే పెట్టాలంటారు గాని అది అధిక సంఖ్యాకులకు సమ్మతంగా కనిపించడం లేదు. శ్రాద్ధానికి నియంత్రితులైన విప్రులు ఒకరినొకరు తాకకూడదు. ఒకవేళ త్రాకితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అలా విశుద్ధి పొందాక తత్కర్త వారి ఆజ్ఞను అనుసరించి మళ్లీ వారిని శ్రాద్ధానికి నియంత్రించాలి. వైశ్వేదేవ స్థానానికి 2, పితృదేవతల స్థానానికి 3 బ్రాహ్మణుల్ని నియంత్రించుకోవాలి. లేదంటే దానికొకరు దీనికొకరు నియుక్తులు కావాలి. బ్రాహ్మణులకి చతురస్యం, క్షత్రియులకి త్రికోణాకారం, వైశ్యులకి వర్తులం కర్తవ్యం, శూద్రులకి అభ్యుక్షణం అవసరం. అభావం వస్తే అంటే బ్రాహ్మణులు దొరక్కపోతే సోదరుల్ని గాని పుత్రుల్ని గాని తనకు తానే గాని నియంత్రించుకోవచ్చు. అంతేగాని వేదవర్జితుడైన విప్రుణ్ణి మాత్రం నియంత్రించకూడదు. బ్రాహ్మణుల పాదాలు కడిగి వాళ్ళు కూర్చుని ఆచమించాక నారాయణ స్మరణ చేస్తూ వారిని యథావిధిగా సమంత్రకంగా అర్చించాలి. ఆ పైన బ్రాహ్మణుల మధ్య నుండి ద్వారదేశం వైపు అపహత అనే మంత్రోచ్చారణతో శ్రాద్ధకర్త నువ్వులు విసరాలి. బియ్యము దర్భలతో విశ్వదేవులకు, నువ్వులు దర్భలతో పితృదేవతలకు అక్షయ్యాసనార్చనలు చేయాలి. అక్షయ్యాసన సమర్పణలో షష్ఠీ విభక్తిని, ఆవాహనలో ద్వితీయ విభక్తిని, అన్నదానంలో చతుర్థీ విభక్తిని, మిగతా సందర్భాల్లో సంబుద్ధిని పితృదేవతల నామధేయాలకు ఉపయోగించాలి. దర్భల మీద పాత్రలుంచి శంనో దేవీతి మంత్రంతో ఉదకం నింపి యవోసి మంత్రంతో బియ్యం వేసి గంధ పుష్పాలతో అర్చించి విశ్వే దేవాస మంత్రంతో విశ్వే దేవతలను ఆవాహన చేయాలి. యా దివ్యా మంత్రంతో అర్ఘ్యమీయాలి. గంధ వస్త్ర భూషణ పత్ర పుష్ప ధూప దీపాలతో పూజించాలి. విశ్వేదేవుల అనుమతి తీసుకుని పితృదేవతలను అర్చించాలి. తిలదర్భలతో ఆసనం సమర్పించాక దర్భల మీద 3 పాత్రలుంచి శంనోదేవి మంత్రంతో నీళ్లు నింపి తిలోసి మంత్రంతో నువ్వులు వేసి ఉశంతీతి మంత్రంతో పితృదేవతలను ఆవాహన చేసి యాదివ్యాతో అర్ఘ్యం ఇయ్యాలి. గంధపత్ర వస్త్రభూషణ పుష్ప ధూప దీపాలతో యథాశక్తిగా అర్చించాలి. అటుపైన అన్నగ్రాసాన్ని అగ్నౌకర్షేణ మంత్రంతో అగ్నౌకరణం చేయాలి. ఇక్కడ బ్రాహ్మణుల అనుమతి తీసుకోవాలి. ఈ హోమ సన్నివేశంలో అగ్ని బాహుళ్యం, విధావ బాహుళ్యం, నియమ బాహుళ్యం, సంప్రదాయ బాహుళ్యం ఉందని గుర్తించాలి. తరువాత నియంత్రిత బ్రాహ్మణులు వాగ్యతులై భోజనాలు చేయాలి.
పెద్దగా నవ్వుతూ, మాట్లాడుతూ, పాకాదుల్ని ప్రశంసిస్తూ భుజిస్తే ఆ హవిస్సు రాక్షసమైపోతుంది. కనుక కావలసింది అడిగి వేయించుకోవటం కన్నా మాట్లాడకుండా ధృతభాజనులై భుజించాలి. అంటే భోజన పాత్ర మీద ఒక వేలుంచి భోజనం చేయాలి. అలా ఒక్కసారి అయినా ఉంచకుండా భుజిస్తే ఆ భోక్త శ్రాద్ధం చెడగొట్టిన పాపానికి ఒడిగట్టి నరకానికి పోతాడు. భోజనాలు చేస్తున్నప్పుడు నియంత్రిత బ్రాహ్మణులు ఒకరినొకరు స్పృశించకూడదు. పొరపాటున తాకితే ఆ అన్నాన్ని వదలకూడదు, భుజించాలి. ప్రాయశ్చిత్తంగా 108 మార్లు గాయత్రీ మంత్రం జపించాలి. భోక్తలు భుజిస్తున్నంతసేపు తత్కర్త నారాయణ స్మరణం చేస్తూనో, పురుష సూక్తం పఠిస్తూనో, నచికేతత్రయం జపిస్తూనో, ఇంకా ఇటువంటి వాటితో కాలక్షేపం చేయాలి. భోక్తలు లేచాక పిండ ప్రదానం చేయాలి. పిండస్థల శుద్ధి జరపాలి. శ్రాద్ధంలో అగ్నౌకరణం, బ్రాహ్మణ భోజనం, పిండ ప్రదానం ఇవి 3 ముఖ్యమైనవి. బ్రాహ్మణులు భుజించిన విస్తళ్లను కదిలించిన తర్వాతనే స్వస్తివాచనం జరపాలి. అలా కాకుండా ముందు జరిపితే అతడి పితృదేవతలు సంవత్సరం పాటు ఉచ్చిష్ట భోజనులవుతారు. సాయిరాం. ద్రవ్యాభావానికి తోడు ద్విజాభావం కూడా తటస్థపడితే ఇంత అన్నం వండి పైతృక సూత్రంతో హోమం చేస్తే సరిపోతుంది. అగ్నియే దొరక్కపోతే విపుహస్తంలో హోమం చెయ్యవచ్చు. అత్యంత ద్రవ్యశూన్యుడైతే, అంటే అన్నం కూడా వండలేనంత దారిద్ర్యంతో బాధపడే వాళ్ళైతే ఆవుకి ఇంత గడ్డి వేసి స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాలి. అది కూడా చేయలేని మహా దరిద్రుడే అయితే నిర్జనారణ్యంలోకి పోయి దరిద్రుణ్ణి, నేను మహాపాపిని అని నిందించుకుంటూ బిగ్గరగా ఎడవాలి. సాయిరాం. తిథి అయిన మర్నాడు తత్కర్త తప్పకుండా పితృతర్పణాలు చెయ్యాలి. చేయకపోతే బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది, వంశనాశనమవుతుంది. శ్రద్ధతో ఇలా పితృదేవతలను, విశ్వేదేవతలను తిథినాడు అర్చించే వారికి వంశవిచ్ఛేదం ఉండదు. తామరతంపరంగా వంశాభివృద్ధి జరుగుతుంది. పితృదేవతలని పూజించడం అంటే విష్ణుమూర్తిని పూజించటమే. జగన్నాథుడు సంతుష్టుడైతే సర్వదేవతలు సంతుష్టులైనట్లే. ఈ స్థావర జంగమాత్మకమైన సకల సృష్టి విష్ణుమయం. విష్ణుమయం కానిది ఏమీ లేదు. విశ్వాధారుడు, విశ్వభూతాత్మకుడు, అనౌపమ్య స్వభావుడు, హవ్యభుక్కు, పరబ్రహ్మాభిధేయుడు ఆ జనార్దనుడు. కనుక భోక్త విష్ణువు, కర్త విష్ణువు, కారయిత విష్ణువు. సౌనకాది మహామునులారా, సాక్షాత్తు దత్తాత్రేయుడు ధర్మకీర్తికి బోధించిన ఈ ఉత్తమ శ్రాద్ధ విధిని ఆచరించటమే కాదు, శ్రాద్ధ సమయంలో ఈ భాగాన్ని పఠిస్తే పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు. కర్తకు వంశాభివృద్ధి, సంతానాభివృద్ధి జరుగుతుంది అని సూత మహర్షి ఫలశ్రుతి పలికినాడు. సనత్ కుమార, వింటున్నావు గదా? దత్తాత్రేయుడు శ్రాద్ధ యోగ్య పదార్థాలేమిటి, వర్జించవలసినవి ఏమిటి, తొలినాట ఈ విధిని ఎవరు ఆచరించారు మొదలైన ప్రశ్నలు వేస్తే భీష్ముడు కురుక్షేత్రంలో శరతల్పం మీద ఉండి ధర్మరాజుకు చెప్పిన అత్రి నిమి సంవాదాన్ని వినిపించాడు. దత్తుడు కొడుకు నిమికి పుత్రవియోగం కలిగిందని, ఆ దుఃఖాన్ని తీర్చుకోవడానికి మొదటగా ఈ విధిని రూపొందించాడని, దానికి అత్రి మహాముని సమ్మతి తెలియచేశాడని, శ్రాద్ధ విధిలో విశ్వదేవతలకు, పితృదేవతలకు, అగ్నికి, సోముడికి, ఇంకా సంబంధిత దేవతలకు భాగాలు కల్పించాడని, వర్జనీయాలను నిర్ధారించాడని వివరించినారు. వీటిని దత్తాత్రేయుడు వివరిస్తూ ఉంటే శ్రద్ధగా విన్న ధర్మకీర్తి శ్రౌత స్మార్త వ్రతదానాది వైదిక సత్కర్మలకు తిథి ప్రధానం అంటారు గదా, దాని మీదనే వాటి ఫలాలు ఆధారపడి ఉంటాయి అని కూడా విన్నాను. కాబట్టి ఇంత ప్రధానమైన తిథిని నిర్ణయించడం ఎలాగా? పాపకార్యాలకు ఏమైనా ప్రాయశ్చిత్తాలున్నాయా? చాంద్రాయణాది వ్రతాల స్వరూపం ఏమిటి? ఈ విషయాలను తెలియచెప్పి నన్ను ధన్యుణ్ణి చేయి దేవాధిదేవా అని అభ్యర్థించాడు. దత్తయోగేంద్రుడు సంతోషించి ఉపవాసాలకు, వ్రతాలకు, దాన ధర్మాలకు ఏ ఏ తిథులు ఉత్తమాలో, ఏవి పనికిరావో, తిథి నిర్ణయం ఎలా చేసుకోవాలో సవిస్తరంగా తెలియచేశాడు. స్మృతులు చెప్పిన పద్ధతులలో తిథివార నక్షత్రాదుల్ని నిర్ణయించుకుని
సత్కర్మాచరణం చేస్తే అక్షయ ఫలం లభిస్తుందని ఉపదేశించాడు. ధర్మాన్ని దేవతలు ఏర్పరిచారు. దానిని ఆచరిస్తే కేశవుడు సంతోషిస్తాడు. కాబట్టి ధర్మపరాయణులు అంతిమంగా విష్ణులోకం చేరుకుంటారు. ధర్మపరులంటే విష్ణు స్వరూపులే. వారికి సంసార దుఃఖాలు, ఆది వ్యాధులు అంటవు, అవి బాధించవు. ధర్మకీర్తి, బ్రహ్మహత్య, సురాపానం, స్వర్ణస్థేయం, గురుభార్యాగమనం ఇవి చేసిన వాడితో స్నేహం అనే పంచ మహాపాతకాలతో పాటు పరస్త్రీగమన, ప్రాణిహింసాదులు మరికొన్ని ఉపపాతకాలు ఉన్నాయి. తెలిసి చేసినా తెలియక చేసినా పాపఫలం అనుభవించక తప్పదు. కొన్నింటికి ప్రాయశ్చిత్తాలు లేవు. కొన్నింటికి పిడకలు పేర్చుకుని తనను తాను దహించుకోవడం వంటి తీవ్ర ప్రాయశ్చిత్తాలను చెబుతున్నాయి ధర్మశాస్త్రాలు. ఏమైనా అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అన్నట్లు పాపకర్మలు ఆచరించకుండా ఆత్మనిగ్రహంతో వ్యవహరించడమే ఉత్తమం. దీని సాధనకు చెప్పిన నిత్య నైమిత్తిక కర్మలను శ్రద్ధతో ఆచరించడం, ధర్మాచరణ పట్ల ఆదర్శప్రాయులను అనుసరించడం, పురాణేతిహాసాల పఠనం ద్వారా ధర్మ సూక్ష్మాలను, మంచి చెడులను తెలుసుకుని మంచిని అలవర్చుకోవడం, ఇవే ఉత్తమోత్తమమైన మార్గాలు, పరిష్కార మార్గాలు. ధర్మకీర్తి అనుతాపంతో అంతఃశుద్ధిని, ఉపవాసాలతో బహిఃశుద్ధిని సాధించి 10 మందికి ఆమోదయోగ్యుడై మళ్ళీ సాధారణ జీవితం గడపడానికి వీలుగా ప్రాయశ్చిత్తాలుగానైతేనేమి, ఆయా ఆశ్రమవాసుల ఆచారాలుగా అయితేనేమి, చాంద్రాయణాది వ్రతాలు కొన్నింటిని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వాటిని వివరించమన్నావు కదా, ఆలకించు అంటూ దత్తాత్రేయుడు కొనసాగించాడు. ఏ వ్రతానికైనా బ్రహ్మచర్యం, దయ, ఓర్పు, మౌనం, సత్యదీక్ష, అకామ్యత, అహింస, అస్తేయం అంటే దొంగతనం చేయకపోవటం, మాధుర్యం, బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం, స్నానం, ఉపవాసం, యిజ్య, స్వాధ్యాయం, గురు శుశ్రూష, శౌచం, అక్రోధిత, అప్రమాదిత ఇవి తప్పక పాటించవలసిన నియమాలు. వీటిని పాటిస్తూ చంద్రుని వృద్ధి క్షయాలకు అనుకూలంగా ఆహారాన్ని తీసుకొని కాలం గడపటం వానప్రస్థులకు వ్రతంగా పెద్దలు చెబుతున్నారు. దీనిని చాంద్రాయణ వ్రతం అంటారు. శుక్లపక్షంలో చందమామ దినదినాభివృద్ధి చెందుతాడు. రోజుకి ఒక కళ చొప్పున పెరుగుతాడు. వానప్రస్థి శుక్లపక్ష ప్రతిపత్తి నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి రోజుకొకటి పెంచుకుంటూ పూర్ణిమ నాడు 15 ముద్దల ఆహారం స్వీకరిస్తాడు. బహుళ పాడ్యము నుంచి కళలు తరుగుతాయి కనుక రోజుకొకటిగా ముద్దలు తగ్గించుకుంటూ అమావాస్య నాటికి నిరాహారుడవుతాడు. ఇది చాంద్రాయణ వ్రత నియమం. ఒకరోజు పగటి భోజనం, మర్నాడు రాత్రి భోజనం, మూడవ నాడు అయాచిత భోజనం, నాలుగవ నాడు ఉపవాసం. దీనిని పాదకృచ్ఛ వ్రతం అంటారు. ఇది 4 నాళ్ల వ్రతం. దీన్ని రెట్టింపు చేస్తే అర్ధకృచ్ఛ్రం అంటే 2 రోజులు పగటి భుక్తి, తర్వాత 2 నాళ్లు రాత్రి భుక్తి, ఆపై 2 నాళ్లు అయాచిత భోజనం, చివరి 2 రోజులు ఉపవాసం. మొత్తం 8 నాళ్ల వ్రతం ఇది. ఇట్లా కాకుండా 12 నాళ్లు వరుసగా ఉపవాసం ఉంటే పరాకం అంటారు. పంచగవ్య ప్రాశనం చేసి వపనాదులు గుండు చేసుకుంటే అది శాంతపన కృచ్ఛ్రం. పంచగవ్యాలను, కుశోదకాన్ని రోజుకి ఒక్కటిగా 6 రోజులు పుచ్చుకొని 7వ నాడు అవి కూడా లేకుండా నిట్టుపవాసముంటే దీనిని మహాశాంతపన కృచ్ఛ్ర వ్రతం అంటారు. దీనికే సప్తాహ కృచ్ఛ్రం అని పేరు. మహారాజా, ప్రాయశ్చిత్తాలుగా ఉపదేశించిన ఈ వ్రతాలను యాంత్రికంగా చేస్తే చాలదు. అనుతాపంతో చేయాలి, శ్రద్ధాసక్తులతో చేయాలి. పాపభారం తొలగించు దేవా అని నారాయణుణ్ణి స్మరిస్తూ చేయాలి. నారాయణాంకితమైన మనస్సే ప్రధానం. రాగాది నిర్ముక్తుడై, అనుతాప సమన్వితుడై, సర్వభూత దయాపరుడై, విష్ణుస్మరణ తత్పరుడైనట్లయితే అతడు తెలిసి తెలియక చేసిన ఎంతటి పాతకమైన అంతరించిపోతుంది. నారాయణ స్మరణమే సర్వపాపాలకు ప్రాయశ్చిత్తం. ఆద్యంతరహితుడు, విశ్వాకారుడు, అనామయుడు అయిన శ్రీమన్నారాయణుని తనను స్మరించిన వారిని, పూజించిన వారిని, ధ్యానించిన వారిని, నమస్కరించిన వారిని పాప విముక్తుల్ని చేసి కాపాడతాడు.
తెలియక చేసినా, తెలిసి చేసినా హరికీర్తనం పుణ్యప్రదమే. హరినామస్మరణ ఒక్కటే ఒక్కసారి చేసిన క్లేశాలను నశింపచేస్తుంది. నిత్యము చేస్తే లభించే పుణ్యాలు, భోగాలు వర్ణనాతీతం, ఊహించుకోవలసిందే. మానవ జన్మ దుర్లభం. అందులో హరిభక్తి కుదురుకోవడం మరీ దుర్లభం. తటిల్లతాలోలమైన మానవ జన్మలో హరిని పూజించకపోవడం కన్నా తెలివి తక్కువ పని మరి ఒకటి ఉంటుందా? పశుపాశ విమోచనుడైన హరిని పూజ చేసి తీరాలి. జనార్దనుణ్ణి అర్చిస్తే మనశ్శుద్ధి కలుగుతుంది, మోక్షము దొరుకుతుంది. హరి పూజా పరులకు చతుర్విధ పురుషార్థాలు కరతలామలకాలు, సందేహం లేదు. మోహనిద్రా సమాకులమై అతి ఘోరాకారమైన ఈ సంసారంలో శ్రీహరిని శరణు వేడుకున్న వారు నిశ్చయంగా కృతార్థులు. ఓరోరి మానవుడా, భార్యాపుత్రులు, ఇల్లు వాకిలి, ధనము, ధాన్యము, వీటితో నిన్ను సమ్మోహపరిచే మానుషి వృత్తిని చూచుకొని దర్పంతో విరవీగకు, అహంకరించి ఎగిరిపడకు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను విడిచిపెట్టు. పరాపవాదాలకు నిందలకు పాత్రుడవు కాకుండా శక్తి మేరకు శ్రీహరిని ఉపాసించు. సకల వ్యాపారాలు విడిచిపెట్టి జనార్దనుణ్ణి పూజించు. అవయవాల పటుత్వం క్షీణించకముందే, ముసలితనం ముసురుకోకముందే, నరకలోకపు అసిపత్రవనాలు చేరువలో కనిపించకముందే, హంస ఎగిరిపోకముందే శ్రీహరిని అర్చించు. అశాశ్వతమైన ఈ శరీరం మీద ధీమంతులెవ్వరూ ఆఠే నమ్మకం పెట్టుకోరు. నిత్యం సన్నిహితో మృత్యు అన్నారు. సంపదలా అత్యంత చంచలాలు. ఆసన్న మరణో దేహ. అంచేత ఎవ్వరికి ఏ దర్పము పనికిరాదు. ఏ సంయోగానికైనా ముగింపు వియోగమే. అంతా క్షణభంగురం. ఇది ఎరిగి అందరూ అన్ని వేళలా హరిభజన చేయాలి. మహాయోగులకు, మహా తపస్వులకు దుర్లభమైన వైకుంఠ నివాసం విష్ణుమూర్తిని భక్తితో స్మరించిన వారికి, అర్చించిన వారికి అనాయాసంగా లభిస్తుంది. సందేహం లేదు. సర్వతీర్థ సంసేవనం, సర్వయజ్ఞ నిర్వహణం, సాంగోపాంగ వేదాధ్యయనం, ఇవన్నీ నారాయణార్చనలో 16వ కళకు సాటిరావు. అటువంటి విష్ణు భక్తి లేకపోయాక వేదశాస్త్రాలు అభ్యసించి ఏమిటి లాభం? తీర్థయాత్రలు చేసి ఏమిటి ప్రయోజనం? తపస్సులెందుకు, యజ్ఞాలెందుకు? నైమిషేయులారా, శౌనకాది మహామునులారా, నారదుడు సనత్కుమారుడికి దత్తాత్రేయ ధర్మకీర్తి సంవాద రూపంగా చెప్పిన ప్రాయశ్చిత్త విధులు సంక్షేపంగా మీ చెవిన వేశాను. ఇంకా అనేక ధర్మాలు, సదాచారాలు దత్తదేవుడు ధర్మకీర్తికి బోధించినాడు. అతని నుంచి వాటిని విన్న గాలవుడు ధన్యుడు. భజంతి ఏ విష్ణుమనంత కీర్తిం, భజంతి ఏ విష్ణుమనంతమూర్తిం, నిరీహమోంకారగతం వరేణ్యం, వేదాంత వేద్యం భవరోగ వైద్యం, తే యాంతి సర్వే పదమచ్యుతస్య, అనాదిమాత్మానమనంత శక్తిం, ఆధారభూతం జగతాం పరేశం, జ్యోతిస్వరూపం పరమచ్యుతాఖ్యం, సంపూజ్యతే యాంతి పదం పవిత్రం. సూత మహర్షి, దత్తదేవుడి అనుగ్రహం వలన నీ ముఖతః వీటిని అన్నింటినీ వినగలిగిన మేము కూడా ధన్యులం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? అందుకని కృతమెరిగి నీకిదే నమస్కరిస్తున్నాం. ఇంతకీ బ్రహ్మదేవుడు కలిపురుషుడికి చెప్పిన ఈ మహేతిహాసాన్ని తన గురువు వేదధర్ముడి నోటి నుండి ప్రత్యక్షంగా విన్న ఉత్తమ శ్రోత దీపకుడు ఏమన్నాడు? గురువుగారికి కృతజ్ఞతలు ఎలా చెప్పుకున్నాడు? ఇవి తెలుసుకోవాలని ఉబలాటంగా ఉంది. వీటిని వినేసి ఈ రోజుకింక మా యోగ విధుల్లోకి మేము వెళ్ళిపోతాం. మహామునులారా, వేదధర్ముడికి కార్తవీర్యార్జునుడంటే అదొక రకం ప్రీతి, అభిమానం. అంచేత అతడి గాథల్ని వీలు చిక్కినప్పుడల్లా ప్రశంసిస్తూ ఉంటాడు. పునరుక్తి అవుతున్నా పట్టించుకోడు. అవును గదా? మీరు గమనించే ఉంటారు కదా. ఇప్పుడు అదే చేశాడు. కార్తవీర్యుని చరిత్రను క్లుప్తంగా మళ్ళీ మళ్ళీ చెప్పాడు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతున్నా కొత్తది వింటున్నట్లే వినడం దీపకుడి ప్రత్యేకత. ఇప్పుడు అలాగే విన్నాడు. ఇంకా ఏమి వినాలనుకుంటున్నారో నిస్సంకోచంగా అడుగు అని వేదధర్ముడు ముగించగానే గురువుగారి పాదపద్మాలకు
తుమ్మెదలాంటి దీపకుడు ఆనందంతో పులకించిపోతూ ఆర్ద్రమైన కన్నుల్ని ఒత్తుకుంటూ లేచి సాష్టాంగ నమస్కారం చేశాడు సాయిరాం. గురుదేవా, అత్యంత మహిమాన్వితము, అత్యంత పవిత్రము, అత్యంత రమణీయము అయిన శ్రీ దత్తపురాణాన్ని సవిస్తరంగా నాకు ఎరుకపరిచారు. దీనికి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? బ్రతికి ఉన్నంత కాలము ఇలాగే మీ సేవ చేసుకుంటాను, మీ వెంట ఉంటాను, అనుమతించండి మహానుభావ అని సాగిలపడి మ్రొక్కాడు సాయిరాం. వాత్సల్యమూర్తి వేదధర్ముడు శిష్యుణ్ణి లేవనెత్తి ప్రేమగా కౌగలించుకొని శిరస్సు నిమురుతూ ఆనంద భాష్పాలను ఆశీరక్షతలుగా రాల్చాడు. నైమిసారణ్యవాసులారా, మహామునీశ్వరులారా, దత్తాత్రేయుడి కటాక్షంతో రూపొందిన ఈ పురాణాన్ని విన్నవారు, చదివినవారు సర్వపాప విముక్తులవుతారు. విష్ణు శివాలయాల్లో పారాయణ చెయ్యగలిగితే ఇహలోకంలో సకల సుఖాలు అనుభవించి వైకుంఠధామం చేరుకుంటారు. సాయిరాం. సాయిరాం. సద్గురవే నమః. ఎవడైనా ఈ దత్తపురాణంలోని ఒక అంశాన్ని గాని, పూర్తి పురాణాన్ని గాని అర్థంతో సహా సమాజానికి వివరించి చెప్పినా, లేదా తాను ఆకళింపు చేసుకున్న దత్తాత్రేయుని అనుగ్రహానికి పాత్రుడవుతాడు. దానితో సకలాభీష్టాలు సిద్ధిస్తాయి. కడపటికి అపునర్భవమైన విష్ణు సాయుధ్యం పొందుతాడు. సద్గురవే నమః. మంగళం దేశికేంద్రాయ నసూయాత్రిసూనవే యోగ విద్యా నిధానాయ దత్తాత్రేయాయ మంగళం. ఇతి శ్రీ దత్తపురాణం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురు శ్రీ షిరిడి సాయినాథార్పణమస్తు. పారాయణ ఫలసిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమపి హితం వా సర్వమేతత్ క్షమస్వ. జై జై కరుణాబ్ధే శ్రీ ప్రభో సాయినాథ. అనఘా సమేత శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్. సద్గురవే నమః.